హలో అందరికీ వెల్కమ్ టు ముసిపట్ల మనస యూట్యూబ్ ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 6 ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకొని చాక్తో కొద్దిగా ఘాట్లు లాగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే మసాలా అనేది ఎగ్కి బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. 2 గ్లాసెస్ అంటే 1/2 kg ఉంటుంది. బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు రైస్ నానుతాయి. తర్వాత 2 గ్లాసెస్ రైస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో వాటర్లో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత ఉప్పు కూడా తీసుకున్నాను. ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది వాటర్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరిగించాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల అన్నం కొంచెం మెత్తగైనా కూడా పొడిగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక బిర్యానీ పాట్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పక్కన పెట్టుకొని అదే ఫ్రైడ్ ఆనియన్స్లో పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటాని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని దీంట్లో వేసుకొని మసాలా అంతా ఎగ్స్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ప్యారలర్గా పక్కకి రైస్ వాటర్ పెట్టినాం కదా, ఆ రైస్ వాటర్లో మనం ఇందాక కడిగి పక్కకు పెట్టుకున్న బియ్యం అనేది వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని కొంచెం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత రైస్ ఒక 90% ఉడికినాక మనం చూస్తే ఇలా పట్టుకుంటే మెతుకులాగా ఉండాలి. ఆ రైస్ అనేది ఉడికిన తర్వాత ఎగ్స్ మిక్చర్లో ఈ రైస్ అనేది లేయర్గా వేసుకోవాలి. ప్యారలల్గా రైస్ ఉడుకుతూనే ఉంటుంది. కొంచెం రైస్ తీసుకుంటూ దీనిపైన వేయాలి. ఇలా వేస్తే ఏంటంటే ఫస్ట్ తీసుకున్న రైస్ 70% ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత రైస్ అనేది ఉడుకుతూనే ఉంటుంది. అలా లేయర్గా రైస్ ఉడికించుకుంటూనే లేయర్ రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, ఇందాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి. బిర్యానీలో నెయ్యి ఫ్లేవరే కంపల్సరీగా ఉండాలి. నెయ్యి ఉంటేనే బాగుంటుంది బిర్యానీలో. ఏ బిర్యానీలోనైనా నెయ్యి కంపల్సరీగా కొంచెమైనా వేసుకోవాలి. ఇందాక వాటర్ మరిగించి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవనేది ఒక 2 గ్లాసెస్ వరకు పైనుంచి కొంచెం వేసుకోవాలి. అలా అయితే కింద అడుగు మాడకుండా ఉంటుంది, రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక 5-10 మినిట్స్ వరకు దమ్ పెట్టుకొని ఆ 10 మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.